హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు హీరో వాళ్ళు వీదా VX2 సిరీస్ లాంచ్ చేసిన తర్వాత సేల్స్ పరంగా చూసుకుంటే కౌంట్ పరంగా చాలా గ్రోత్ అయితే వచ్చింది. అందులో భాగంగా కంపెనీ వాళ్ళు ఏం థింక్ చేశారేమో కానీ సో ఈ వీదా VX2 సిరీస్లోనే ఇంకొక కొత్త వేరియంట్ లాంచ్ చేద్దాం డిసైడ్ అనుకుంటా. సో కొత్తగా ఫైనల్గా ఒక కొత్త వేరియంట్ అయితే వీదా VX2 సిరీస్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు గతంలో వీదా VX2 సిరీస్లో వచ్చేసి వీదా VX2 గో 2.2 కిలోమీటర్ ఉండేది, వీదా VX2 ప్లస్ 3.4 కిలోమీటర్ అయితే ఉండేది. ఈ 2 మోడల్స్ అయితే ఉండేటివి. సో ఇప్పుడు దీంట్లో కొత్తగా ఒక మిడ్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఆ మిడ్ వేరియంట్ నేమ్ వచ్చేసి వీదా VX2 గో 3.4 కిలోమీటర్ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా వీదా VX2 సిరీస్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు ఫస్ట్ టాప్ వేరియంట్ వచ్చేసి వీదా VX2 ప్లస్ 3.4 కిలోమీటర్, మిడ్ వేరియంట్ వచ్చేసి వీదా VX2 గో 3.4 కిలోమీటర్ అండ్ ఫైనల్గా బేస్ వేరియంట్ వచ్చేసి వీదా VX2 గో 2.2 కిలోమీటర్. సో ఓవరాల్గా 3 వేరియంట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ మూడిట్లో మేజర్గా కొత్త తీసుకొచ్చింది అయితే వీదా VX2 గో 3.4 కిలోమీటర్ కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టోటల్గా ఈ వీదా VX2 గో ఏదైతే ఉందో మిడ్ వేరియంట్ కొత్తగా లాంచ్ చేసినది వీదా VX2 ప్లస్తో ఏం డిఫరెన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఫైనల్గా ఈ 3 వేరియంట్స్లో ఏ వేరియంట్ తీసుకుంటే బెటర్ అనేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు మిడ్ వేరియంట్ ఏదైతే లాంచ్ చేశారో వీదా VX2 గో 3.4 కిలోమీటర్, సో దానికి సంబంధించిన మేజర్గా ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఫైనల్గా కంపేర్ చేస్తూ చెప్తాను. సో ఫస్ట్ మేజర్గా ఏం చేంజెస్ వచ్చేసి చెప్తాను చూడండి. సో ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి వీదా VX2 గో 3.4 కిలోమీటర్కి వచ్చేసి ప్రైస్ ఫ్రెండ్స్. సో ప్రైస్ పరంగా చూసుకుంటే వీదా VX2 గో అనే వేరియంట్ ఇప్పుడు 3.4 మోడల్ 1,02,000 రూపాయలకి అయితే రాబోతుంది. ఇది వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్. మీరు ఒక 15,000 ఎక్స్ట్రా వేసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఏంది డ్రాబ్యాక్ అంటే నాకు హీరోకి సంబంధించి ఈ వీదా బండ్లకి సో హీరో కర్నూలులో ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం 15,000కి మించి అయితే ఏది పడదు. ఇన్సూరెన్స్ అనుకున్నా కానీ అదేవిధంగా ఏమంటారు రిజిస్ట్రేషన్ పరంగా హ్యాండ్లింగ్ ఛార్జెస్, అదే మీరు ఎక్స్టెండెడ్ వ్యారంటీ కాకుండా ఎక్స్ట్రా యాక్సెస్ తీసుకుంటారు కదా, అవన్నీ కలిపితే కూడా ఒక 15,000 పడుతుంది. ఇన్కేస్ మీరు ఎక్స్టెండెడ్ వ్యారంటీ తీసుకుంటే ఒక 5,000 ఎక్స్ట్రా పడుతుంది, ఒక 20,000 దాకా పడవచ్చు. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కర్నూలు షోరూమ్ వాళ్ళు చాలా ఎక్కువనే చెప్తున్నారు ఆన్ రోడ్ ప్రైస్ కూడా. సో మీరు దయచేసి గమనించండి. మీరు ఎవరైనా సరే బండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అడగండి ఏ దానికి ఏం ఛార్జెస్ చేశారు, ఎక్స్ట్రాగా ఎందుకు చేస్తున్నారు అనేసి అడిగేసి తీసుకోండి. సో కొత్త మోడల్ వచ్చేసి వీదా VX2 గో 3.4 వచ్చేసి 1,02,000 రూపాయలు అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ ఒక 10,000 అయితే ఎక్స్ట్రా వేసుకొని చెప్పాను కదా. అదే బ్యాచ్ పరంగా చూసుకుంటే బ్యాటరీ సర్వీస్ అనే ఆప్షన్ కింద 85,000 రూపీస్ అయితే వస్తుంది. సో ఇది మేజర్ ప్రైస్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక చేంజెస్ వచ్చేసి టాప్ మోడల్తో కంపేర్ చేసుకుంటే బ్రేకింగ్ పరంగా చూసుకుంటే టాప్ మోడల్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఇక్కడ 2 కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే రావడం జరిగింది. మీకు వీదా VX2 గోలో ఏమైతే ఉన్నాయో మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓన్లీ మనకు బ్యాటరీ పెరుగుతుంది, రేంజ్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, మిగతా కొన్ని ఛార్జింగ్ టైం అయితే పెరుగుతుంది. అవి చెప్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ రేంజ్ పరంగా చూసుకుంటే దాదాపుగా 95 నుంచి 100 కిలోమీటర్స్ మధ్యలో అయితే వస్తుంది రేంజ్. మోస్ట్లీ అదే సేమ్ అయితే వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో రేంజ్ టెస్ట్ కూడా చేశాను వీదా VX2 ప్లస్కి సంబంధించి. ఇది కూడా సేమ్ బ్యాటరీ కాబట్టి సేమ్ రేంజ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కలర్స్ పరంగా చూసుకుంటే వీదా VX2 గో 3.4కి వచ్చేసి 5 కలర్స్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. బ్రేకింగ్ చెప్పే కదా, డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే కూడా 70 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ గ్రేడబిలిటీ పరంగా చూసుకుంటే 15 డిగ్రీస్ గ్రేడబిలిటీ, అంటే ఎంత స్లోప్ ఉంటుందో దానికి సంబంధించి దానికి సంబంధించి డిగ్రీస్ అనమాట ఇవి. సో దాని ప్రకారంగా 15 డిగ్రీస్ వరకు అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మోస్ట్లీ వీదా VX2 గోలో ఏదైతే ఉన్నాయో ఫీచర్స్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బ్రేక్స్ పరంగా చూసుకుంటే డ్రమ్ బ్రేక్స్ అని చెప్పాను. వీల్స్ పరంగా చూసుకుంటే 12 ఇంచ్ అలా వీల్స్ వస్తుంది. సస్పెన్షన్ సేమ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ గ్లో బాక్స్ వస్తుంది. డిస్ప్లే కూడా 4.3 ఇంచెస్ LCD కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా సేమ్ అయితే ఉంటుంది. మోటార్ కూడా PMSM వీల్ మౌంటెడ్ మోటార్ అయితే వస్తుంది. పీక్ పవర్ 6 కిలోవాట్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని సేమ్ అయితే ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ బ్యాటరీ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, రేంజ్ పెరుగుతుంది, ఛార్జింగ్ టైం పెరుగుతుంది. సో ఛార్జింగ్ టైం పరంగా చూసుకుంటే కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఒక 6 అవర్స్ లోపు అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీదా VX2 గో 3.4 వేరియంట్కి సంబంధించి డీటెయిల్స్. ఏమేం చేంజెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు వీదా VX2 ప్లస్ వీదా VX2 గో 3.4కి సంబంధించి డిఫరెన్స్ చెప్తూ ఏది తీసుకుంటే బెటర్ అనేసి చెప్తాను. ఇన్కేస్ మీకు వీదా VX2 గోలో బేస్ వేరియంట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఏమంటే రేంజ్ తక్కువ కాబట్టి దాన్ని కంపేర్ అయితే చేయను ఇప్పటికైతే. ఇప్పుడు ఓన్లీ టాప్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, టాప్ 2 వేరియంట్స్ ఉన్నాయి కదా 3.4 కిలోమీటర్కి సంబంధించి వీదా VX2 ప్లస్ వీదా VX2 గో ఈ రెండింటికే డిఫరెన్స్ ఏమైనా చెప్తూ ఫైనల్గా ఏది తీసుకుంటే బెటర్ అనేసి, ఎవరు ప్రిఫర్ చేస్తే బెటర్ అనేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ప్రైస్ పరంగా చూసుకుంటే వీదా VX2 గో 3.4లో వచ్చేసి 1,02,000 అయితే ఉంది. అదే వీదా VX2 ప్లస్ 3.4 చూసుకుంటే 1,10,500 రూపీస్ అయితే ఉంది. 8,500 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్కి సంబంధించి మేజర్గా మీకు ఏమొస్తాయి, డిస్క్ బ్రేక్ వీదా VX2 ప్లస్లో వస్తుంది, వీదా VX2 గోలో డిస్క్ బ్రేక్ రాదు. మిగతా అన్నీ ఉంటాయి సేమ్, మోస్ట్లీ అన్ని సేమ్ అయితే ఉంటాయి. కలర్స్ పరంగా చూసుకుంటే కూడా వీదా VX2 ప్లస్లో వచ్చేసి 7 కలర్స్ ఉంటాయి ఆప్షన్.
వీదా వీఎక్స్ టు గో 3.4లో వచ్చేసి ఓన్లీ 5 కలర్స్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మోడ్స్ పరంగా చూసుకుంటే కూడా మోడ్స్ వచ్చేసి వీదా వీఎక్స్ టు ప్లస్లో వచ్చేసి ఎకో, రైడ్ అండ్ స్పోర్ట్ అయితే ఉంటాయి. అదే వీదా వీఎక్స్ టు గోలో చూసుకుంటే మనకి బేస్ వేరియంట్లో ఓన్లీ 2 మోడ్స్ వస్తాయి కాబట్టి ఎకో మోడ్ అండ్ రైడ్ మోడ్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే కూడా వీదా వీఎక్స్ టు ప్లస్లో వచ్చేసి 80 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. వీదా వీఎక్స్ టు గో వచ్చేసి 70 km/h అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. నాకు తెలిసినంత 70 km/h కూడా చాలా సఫిషియెంట్. ఎందుకంటే పికప్, యాక్సిలరేషన్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది కాబట్టి మీకు టాప్ స్పీడ్ అనేది పెద్దగా ఫరక్ అయితే పడదు. ఎందుకంటే మీరు ప్రతిసారి 70 km/h టాప్ స్పీడ్లో రీచ్ ఎవరు వెళ్ళరు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఆ స్పీడ్కి అయితే వెళ్ళరు కాబట్టి సో టాప్ స్పీడ్ అనేది పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. గ్రేడబిలిటీ పరంగా చూసుకుంటే ఇందాక చెప్పాం కదా, సో గ్రేడబిలిటీ వచ్చేసి వీదా వీఎక్స్ టు ప్లస్లో 18 degreesకి అయితే ఉంటుంది, 18 degrees. అదే వీదా వీఎక్స్ టు గోలో వచ్చేసి 2 మోడల్స్కైనా సరే 15 degrees మాత్రమే ఉంటుంది. పెద్ద కూడా డిఫరెన్స్ కాదు, ఎందుకంటే మీరు ఎప్పుడూ అప్పీల్స్ అయితే వెళ్ళారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించింది నాకు తెలిసినంత వరకు. బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే కూడా రెండింటికి సేమ్ బూట్ స్పేస్ వస్తుంది. ఫ్రంట్ గ్లో బాక్స్ వస్తుంది. డిస్ప్లే పరంగా 4.3 inches LCD కలర్ డిస్ప్లే వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. సో నీకు డైమెన్షన్స్ పరంగా కానీ సీట్ పరంగా కానీ A to Z బండి మొత్తం సేమ్ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పిన డిఫరెన్స్ మాత్రమే తేడాలు ఉంటాయి, మిగతావన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి సో ఏది తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు బడ్జెట్ టైట్గా ఉంది, మీరు ఎక్స్ట్రాగా వెళ్ళలేమనుకుంటే అండ్ దట్టు లేడీస్ ఎవరైనా కొనాలనుకుంటే వీదా వీఎక్స్ టు గో 3.4కి వెళ్ళండి. ఎందుకంటే దీనికి డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. డిస్క్ బ్రేక్ కొంతమంది హ్యాండిల్ చేయలేరు, ఇబ్బంది పడతారు కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటే వీదా వీఎక్స్ టు గో 3.4కి అయితే వెళ్ళండి. అలా కాకుండా యూత్ కానీ స్టూడెంట్స్ పరంగా కానీ అబ్బాయిలు ఎక్కువ లేదన్నా ఫాస్ట్గా వెళ్తాం అనుకున్న వాళ్ళు, మాకు సేఫ్టీలో ఇంకా బెటర్గా ఉండాలి, డిస్క్ బ్రేక్ అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు వీదా వీఎక్స్ టు ప్లస్ 3.4కి అయితే వెళ్ళండి. దాంట్లో డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే వస్తుంది. సో నేనైతే మోస్ట్లీ నాకు డిస్క్ బ్రేక్ ఇంపార్టెంట్ కాబట్టి వీదా వీఎక్స్ టు ప్లస్ 3.4కి అయితే వెళ్తాను, అమౌంట్ పెట్టుకున్నా సరే. సో ఎందుకంటే ఎమర్జెన్సీగా వెళ్తుంటాము, ఒకసారి ఫాస్ట్గా వెళ్తుంటాము, సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. సో అప్పుడు నాకు డిస్క్ బ్రేక్ అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి నేను డిస్క్ బ్రేక్ ఆప్షన్కి అయితే వెళ్తాను. బట్ నా సజెషన్ ఎవరైనా సరే లేడీస్ ఎస్పెషల్లీ ఉంటే, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వీదా వీఎక్స్ టు గో 3.4కి అయితే వెళ్ళండి నా సజెషన్ వరకే. లేదు మీ ఇష్టం, నాకు డబ్బులు ఏం ప్రాబ్లం లేదు, ఏదైనా పెట్టుకుంటామనుకుంటే టాప్ ఎండ్గా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇది వీదా వీఎక్స్ టు గో 3.4కి సంబంధించి అండ్ వీదా వీఎక్స్ టు ప్లస్కి 3.4కి సంబంధించి కంపారిజన్ అండ్ ఏది కొనాలో చెప్పాను అండ్ కొత్త వేరియంట్కి సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే వీడియో లైక్ అయితే చేయండి. మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఏ బండి కొంటారు, వీదా వీఎక్స్ టు గో కొంటారా, వీదా వీఎక్స్ టు ప్లస్ కొంటారా, కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.